అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు డేటా ఛానల్. ఇప్పుడైతే మేము ముందుకు ఒక డిఎస్సి సంబంధించిన అప్డేట్తో మేము ముందుకైతే రావడం జరిగింది. ఈరోజు డేట్ అయితే మనకి August 1 అండి. August 1 అండ్ టైం వచ్చి ఇప్పుడు మనకి 9 PM అవుతుంది. ఇప్పుడు వచ్చిన తాజా అప్డేట్స్ అండ్ అదేవిధంగా న్యూ కీకి సంబంధించి అప్డేట్స్తో మేము ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఎస్జిటికి సంబంధించినటువంటి కీలో వచ్చిన మార్పుల గురించి మేము ముందు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావడం అయితే జరిగిందనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ అప్డేట్ చూసుకుంటే August 16 నుండి మనకి కౌన్సిలింగ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవబోతుంది. మనకి వెబ్ఎక్స్లో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్కి ఇచ్చిన సూచనల ప్రకారం మనకైతే అవగాహన వస్తుందన్నమాట. August 16 నుండి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ప్రారంభం కానుంది. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే మనకి సెలక్షన్ లిస్ట్లో తమ పేరు అయితే ఉండబోతుందో వాళ్ళైతే సంసిద్ధంగా ఉండాలి. అండ్ ఇప్పుడు కీ వేరియేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఒక్కొక్క ఎస్జిటి సెషన్లో ఎన్ని మార్కులు అనేవి డబుల్ ఆప్షన్స్ ఇచ్చారు, ట్రిపుల్ ఆప్షన్స్ ఇచ్చారు, అండ్ వేటికి వచ్చేసరికి యాడ్ క్వశ్చన్స్ ఇచ్చారు అనేది కూడా ఒకసారి మనం చూసుకుందాం. ముందుగా మనకి June 13 తీసుకుందామండి. June 13 తీసుకుంటే మనకి ఒక యాడ్ స్కోర్ అయితే ఇవ్వడం జరిగింది. యాడ్ స్కోర్ 1, ఓకేనండి, రైట్. యాడ్ స్కోర్ 1 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెండోది వచ్చేసి డబుల్ ఆన్సర్ 1 ఇవ్వడం జరిగిందండి. డబుల్ ఆన్సర్ 1 ఇచ్చారండి. ఓకే, యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది 1, అలాగే మనకి డబుల్ ఆన్సర్ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఓవరాల్గా మీకు 2 క్వశ్చన్స్ మీకు అంటే 1 మార్క్ వేరియేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే ఆల్రెడీ కరెక్ట్ ఆన్సర్ ఉన్న వాళ్ళకైతే నార్మల్గా ఉంటుంది. ఎవరైతే ఈ రెండింటి ఆప్షన్లో ఉన్నారో వాళ్ళైతే చూసుకోండి. ఇక 17th చూసుకున్నాం అనుకోండి. 17thలో షిఫ్ట్ 1లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి యాడ్ స్కోర్ అయితే ఏమీ లేదండి, 0, బట్ డబుల్ ఆన్సర్ అయితే 1 ఉందండి. అంటే ఇక్కడ కూడా మీకు ఒక బిట్ మీకు పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే 0.5 మార్క్స్ మీకు డిఫరెన్స్ వచ్చేటట్లు అవకాశం ఉంది. ఇక 18th షిఫ్ట్ 1 చూసుకున్నాం అనుకోండి. మార్నింగ్ షిఫ్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మీకు ఒక డబుల్ ఆన్సర్ అయితే ఉందన్నమాట. అదేవిధంగా షిఫ్ట్ 2 చూసాం అనుకోండి, అంటే 18th ఈవినింగ్ షిఫ్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి ఒక డబుల్ ఆన్సర్ అయితే ఉందన్నమాట. అంతేకాకుండా 19th తీసుకున్నాం అనుకోండి. 19th మార్నింగ్ షిఫ్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా యాడ్ స్కోర్ ఏమి ఇవ్వలేదు, బట్ ఒక డబుల్ ఆన్సర్ అయితే ఇచ్చారనమాట. ఇక 19th షిఫ్ట్ 2 చూసుకున్నాం అనుకోండి. ఇక్కడ మీకు యాడ్ స్కోర్గా 2 క్వశ్చన్లకి యాడ్ స్కోర్ ఇచ్చారు, అలాగే ఒక క్వశ్చన్కి మీకు డబుల్ ఆన్సర్ ఇచ్చారు. అంటే ఓవరాల్గా మీకు 3 క్వశ్చన్స్ అంటే 1.5 మార్క్స్ డిఫరెన్స్ అనేది వస్తుందన్నమాట. ఒకసారి 19th ఈవినింగ్ వాళ్ళు ఉంటే చెక్ చేసుకుంటారు. ఇక తర్వాత July 1 వద్దామండి. July 1 మార్నింగ్ షిఫ్ట్ తీసుకున్నట్లయితే మార్నింగ్ షిఫ్ట్లో తీసుకున్న వాళ్ళకి ఒక యాడ్ స్కోరు, ఒక డబుల్ ఆన్సర్ అండి. ఒక యాడ్ స్కోర్ ఉంది, ఒక డబుల్ ఆన్సర్ ఉంది. అంటే ఓవరాల్గా 2 క్వశ్చన్లు ఈ మార్నింగ్ సెషన్ రాసేవారికి 1 మార్క్ మీకు వేరియేషన్ వస్తుంది. ఇక షిఫ్ట్ 2 చూసామనుకోండి. సో జూలై షిఫ్ట్ 2లో చూసుకుంటే ఎటువంటి యాడ్ స్కోరు లేదు, అదేవిధంగా ఎటువంటి డబుల్ ఆన్సర్స్ కూడా లేవండి వీళ్ళకి. ఇక తర్వాత మనకి July 2 చూసుకున్నాం అనుకోండి. July 2, సో July 2 మనం చూసుకున్నట్లయితే మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి చూసుకున్నట్లయితే మొత్తంగా యాడ్ స్కోర్ అయితే 0 అండి, బట్ డబుల్ ఆన్సర్లు అయితే 3 వచ్చాయండి ఇక్కడ. సో కాబట్టి 3 క్వశ్చన్స్కి ఇక్కడ డబుల్ ఆన్సర్ వచ్చాయి. కాబట్టి 1.5 మార్క్స్ అనేది అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి డబుల్ ఆన్సర్లో ఉండే వాళ్ళకి కరెక్ట్ అయిన వాళ్ళకి వేరియేషన్ ఉండదు. ఎవరైతే డబుల్ ఆన్సర్లో సెకండ్ ఆన్సర్ చూస్ చేసుకున్నారో వాళ్ళకైతే అవకాశం ఉంటుంది. ఇక అదేవిధంగా July 2 షిఫ్ట్ 2 చూసామనుకోండి. వీళ్ళకి కూడాను యాడ్ స్కోర్ అయితే 0 ఉందండి, బట్ డబుల్ ఆన్సర్స్ అయితే 3 క్వశ్చన్స్ ఉన్నాయండి. సో కాబట్టి వీళ్ళకి కూడాను 3 క్వశ్చన్స్కి మనకి మార్క్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే 1.5 మార్క్స్ మనకి పెరిగే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అదేవిధంగా కాబట్టి ఎవరైతే ఈ డబుల్ ఆన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. అంతేకాకుండా డబుల్ ఆన్సర్స్తే కాకుండా ఏదైతే మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్ ఏదైతే ఉందో August 16 నుండి గుర్తుపెట్టుకోండి అభ్యర్థులందరూ, August 16 నుండి మనకి కౌన్సిలింగ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. రిజల్ట్ అనేది మీకు 3 డేస్లో రావడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు వచ్చిన మనకి సోషల్ మీడియా సమాచారం ప్రకారం అఫీషియల్గా అయితే లేదు. August 3వ తేదీ, ఓకేనండి, August 3వ తేదీ లేదా 4వ తేదీ అంటే మండే రోజు
రిజల్ట్ వస్తాయని మనకి సోషల్ మీడియాలో అయితే సమాచారం వస్తుంది, బట్ ఇది కన్ఫర్మేషన్ అయితే కాదు. మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఫైనల్ కీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక దీన్ని ఈ కీ ప్రకారంగా మన పేపర్లు మనం చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన మార్క్స్, తర్వాత నార్మలైజేషన్ చేయడం, ఇవన్నీ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఇచ్చినటువంటి టెట్ ఇన్ఫర్మేషన్ని కూడాను క్యాలిక్యులేట్ చేసి మనకి ఫైనల్గా మన రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు, టెట్ హాల్ టికెట్ నెంబర్ తప్పించామండి, టెట్ స్కోర్ తక్కువ ఎంటర్ చేసామని. వీళ్ళందరూ కూడాను వాళ్ళకి గ్రివెన్స్ అయితే వాళ్ళు ఇచ్చారనమాట. గ్రివెన్స్కి వెళ్ళి మీరు మీ డాక్యుమెంట్స్ కానీ సబ్మిట్ చేసినట్లయితే విత్ ఇన్ రిజల్ట్ వచ్చే ముందు మీరు ఈ పని చేసుకోవాలి. రిజల్ట్ వచ్చినాక మరి మీరు ఏమి చేయడానికి ఉండదు. కాబట్టి రిజల్ట్ అనౌన్స్ చేసే ముందే మీ టెట్ హాల్ టికెట్ నెంబర్స్ కానివ్వండి అండ్ టెట్ స్కోర్ కానీ ఏదైనా అప్డేట్ చేసుకోవాలంటే మీరు గ్రివెన్స్కి వెళ్ళి అప్డేట్ చేసుకోగలరు. ఇదండి ఈ వీడియోకి సంబంధించి. సో మా ఛానల్ వచ్చే నెక్స్ట్ అప్డేట్స్ కోసం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నోటిఫికేషన్లో ఆల్ నోటిఫికేషన్ కూడా ఎనబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.